అందరికీ నమస్కారం అండి. మనమైతే రేపటి రోజున కన్యారాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది తెలుసుకోబోతున్నామా. రేపటి రోజున అనగా అక్టోబర్ 9వ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఎటువంటి దైవారాధన అయితే వీరు చేసుకోవడం వల్ల పరిహారం లభిస్తున్నదైతే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు పూర్తి వివరాలన్నీ అయితే అందుతాయి. అయితే ఈ కన్యారాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక వీరి పనితీరును ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు, వీరి యోగ్యతను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. అయితే అనవసరమైన మాటలకు దూరంగా ఉండండి, మీ పనిపైన మాత్రమే మీరు దృష్టి పెట్టండి. ఆధ్యాత్మికత చింతన ఈరోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అయితే అందిస్తుంది. ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు సంతృప్తిని అయితే చేకూరుతుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనసు ప్రశాంతంగా అయితే మారుతుంది. కానీ కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు అయితే దిగే అవకాశం కూడా ఉంది. అది మీ మనసును శాంతిని అయితే దూరం చేస్తుంది. శివుని యొక్క ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గర అవుతారు. అయితే ఈరోజు మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని పొందగలరు. ప్రియమైన వారితో గడిపిన సమయం, ఆహ్లాదకరమైన వాతావరణం మీకు మానసిక ఉల్లాసాన్ని అయితే చాలా కలిగిస్తుంది. కొత్త విషయాలను కూడా నేర్చుకుంటారు. అయితే అనవసరమైన ఆలోచనలకు తావివ్వడం వల్ల మీ ఆనందానికైతే చిన్నపాటి విఘాతం కూడా కలగవచ్చు. కాబట్టి సానుకూల ధోరణిలో ఉండడానికైతే ప్రయత్నించండి. ఆఫీసులో మీ పనితీరును ఈరోజు చర్చనీయాంశంగా అయితే జరుగుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు, మర్యాదలు కూడా లభిస్తాయి. సహోద్యోగుల నుండి మీకు మంచి మద్దతు అయితే లభిస్తుంది. అయితే కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా మెచ్చుకోబడతాయి. పని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా గడువు తేదీల దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు లేకుండా చూసుకోవాలి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత కూడా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్త వహించాలి. సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి అజాగ్రత్త మీకు ఆ సమస్యలను అయితే తెచ్చిపెడుతుంది. ఉల్లాసంగా చురుగ్గా ఉంటారు, కానీ అలసటను మాత్రం విస్మరించొద్దు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం కూడా వచ్చే అవకాశం లేదు. అయితే బయట ఆహారాన్ని అయితే తగ్గించండి. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయొద్దు. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల మీకు చాలా అలసట తీరిపోయి ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక సమస్యలు ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోబోతున్నాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈరోజు మీకు మంచి అవకాశం అయితే లభిస్తుంది. శుభకార్యాలకు మీరు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ స్నేహితులు, బంధువుల ఇళ్లలో జరిగే వేడుకల్లో మీరు పాల్గొనడం వల్ల ఆనందం అయితే కలుగుతుంది. కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అయితే కొన్ని కార్యక్రమాలకు వెళ్ళడంలో జాప్యం జరగవచ్చు, లేదా మీరు అనుకున్నంత ఆనందాన్ని కూడా పొందలేకపోవచ్చు. జాగ్రత్తగా ప్రయాణించి సమయానికి చేరుకోవడానికైతే ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో అనుబంధాలు మరింత బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో మీ సంబంధాలను గతంలో కంటే కూడా మెరుగైపోతున్నాయి. వారి నుండి మీరు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు కూడా జరుగుతాయి. అది మీ అందరిలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని అయితే నింపుతుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇంటి పెద్దల మాటలను అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకూడదు. వాటి వల్ల అపార్థాలు జరిగే అవకాశాలు కూడా ఉంది, కాబట్టి సంయమనం అయితే పాటించాలి. ఈరోజు వెంకటేశ్వర స్వామి కృపతో మీ కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లువిరుస్తాయి. క్రీడలలో కూడా పాల్గొనే వారికి ఈరోజు చాలా కొంతకాలం ప్రతికూలత అయితే ఉండవచ్చు. కొన్ని మీ నిర్ణయాలు తడబాటు వలన మీరు అనుకున్న ఫలితాలు కూడా రాకపోవచ్చు. అయితే నిరాశ చెందకుండా మీరు ప్రయత్నాన్ని అయితే కొనసాగించాలి. ఈరోజు అనవసరమైన గొడవలకు కూడా కొంచెం దూరంగా ఉండడం అయితే చాలా ముఖ్యం. మాట పట్టింపుల వల్ల చిన్న విషయాలు కూడా మీరు పెద్దవి చేసే ప్రమాదం ఉంది. ఎవరితోనైనా వాదనకు దిగే ముందుగా కొంచెం ఆలోచించి అయితే మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి.
ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలను నిశ్చింతగా పరిశీలించి ముందడుగు అయితే వేయాలి. ప్రయాణాలలో అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చేయడానికైతే ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండడం అయితే చాలా అవసరం. ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం వలన కూడా కొంత మంచి జరుగుతుంది. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు చక్కటి అనుబంధం, ప్రేమ అయితే పెరుగుతాయి. మీ భాగస్వామితో సఖ్యత అయితే పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. ఈరోజు మీరు ఊహించని ధైర్యాన్ని కనబరచబోతున్నారు. అయితే మీరు సమస్యను పరిష్కరించడానికి మీరు ముందుకు వస్తూ ఉంటారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అయితే అందిస్తూ ఉంటుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తగినంత ధైర్యం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మీ ధైర్యం కూడా అతి ధైర్యంగా మారి తొందరపాటుతనంగా అయితే కొన్ని చర్యలకు అయితే దారితీయవచ్చు. పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి అడుగులు వేయడం ద్వారా మీకు మంచి జరిగిద్ది. మీపై మీ నమ్మకం కూడా పెరుగుతుంది. మీ సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ప్రేమ సంబంధాలు, మనోభావాలు, ఆప్యాయతలు ఈరోజు మీ ప్రేమ సంబంధాల్లో మరింత మాధుర్యం కూడా పెరగబోతుంది. మీ జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం బలపడబోతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయంగా అయితే చెప్పవచ్చు. మీ ప్రేమను మన్మధుడు అయితే బలపరుస్తాడు. కొత్త వ్యక్తులతో ఏర్పడే సమావేశాలు, పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తిపరమైన సమావేశాలలో మీ ఆలోచనలను 10 మందితో పంచుకోవడం వల్ల మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. విద్యార్థులకు అయితే ఈరోజు విద్యాభ్యాసానికి ఒక మంచి రోజుగా అయితే చెప్పవచ్చు. కష్టపడి చదివిన వారికి మంచి ఫలితాలు బాగా వస్తాయి. అయితే ఈ కన్యా రాశి వారు అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా చదువుపైనే దృష్టి పెట్టడం అయితే చాలా ముఖ్యం. వ్యవహారిక నైపుణ్యాలు, వ్యాపార దక్షత, చర్య ఇటువంటి ఈరోజు మీరు మీ వ్యవహార నైపుణ్యాలను అయితే మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరును తెలివిగా ఉపయోగించటం ద్వారా మీరు అనుకున్నదైతే సాధించగలరు. మీలో ఉన్న వాక్చాతుర్యము మీకు ఎంతో సహాయపడుతుంది. సంస్కృతి సాంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. అలాగే పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా మీకు మానసిక సంతృప్తిని అయితే ఇస్తూ ఉంటుంది. వృద్ధులతో మాట్లాడడం వల్ల కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించి కేవలం సంస్కృతి పేరుతో కొన్ని కఠినమైన నియమాలను పాటించడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. సమతుల్యత అయితే పాటించాలి. మీ పిల్లలకు సంస్కృతి గురించి నేర్పించడానికి, సంస్కారం గురించి నేర్పించడానికి ఈరోజు మంచి అవకాశం. అయితే సామాజికంగా ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు మర్యాదలు అయితే రాబోతున్నాయి. ప్రజల నుండి ప్రశంసలు కూడా అందుకోబోతున్నారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి కూడా ప్రయత్నించవచ్చు. వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీ ప్రవర్తనలో గర్వం లేకుండా చూసుకోవడం వల్ల మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది. మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను కూడా ప్రదర్శిస్తారు. కళలు, రచనలు వంటి రంగాలలో మీరు మంచి గుర్తింపు కూడా తెచ్చుకోబోతున్నారు. స్నేహితులతో సరదాగా గడపబోతున్నారు. వారి సహకారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. పాత మిత్రులతో అనుబంధాలు బలపడతాయి. కొందరు స్నేహితుల సలహాలు తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంది కనుక వారి మాటలను గుడ్డిగా అయితే నమ్మకండి. మీ సొంత ఆలోచనలకు కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వండి మరియు విజ్ఞతతో వ్యవహరించండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసేసి గులాబీ రంగు. ఈ విధంగా ఈ కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే అక్టోబర్ 9 గురువారం రోజున ఇలా ఉండబోతున్నాయి. మీరు చేయవలసిన పరిహారాలు పాటించిన వాళ్ళని నిత్యం దైవ నామస్మరణ అయితే చేస్తూ ఉండాలి. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. కుక్కలకు పెరుగన్నం పెట్టడం వల్ల మీ సమస్యల్లోని ఆటంకాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.